శ్రీ గురువే నమః, శ్రీమాత్రే నమః, సర్వమంగళాయ నమః. ఈరోజు అందరికీ ఉపయోగపడే జీకే బిట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. జీకే బిట్స్లో భాగంగా సూయిజ్ కాలువ సూయిజ్ కాలువ అనేది ఒక టాపిక్ వచ్చింది. సూయిజ్ కాలువ ఎక్కడుంది? సూయిజ్ కాలువ ఎక్కడుంది? ఈజిప్టు. ఏ దేశంలో ఉందంటే ఈజిప్టు. సూయిజ్ కాలువ ఎక్కడుంది? ఈజిప్ట్ ఉంది. ఈ సూయిజ్ కాలువ ఏం కలుపుతుంది? మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం. ఇప్పుడు మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, దీంట్లో చూడండి 3 బిట్లు తయారవుతాయి. మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం కలిపే కాలువ సూయిజ్ కాలువ. సూయిజ్ కాలువ ఏ దేశంలో ఉంది? ఈజిప్ట్లో ఉంది. నెక్స్ట్ చూడు, ఓల్గా డాన్ కాలువ. ఓల్గా డాన్ కాలువ. ఈ ఓల్గా డాన్ కాలువ ఎక్కడ ఉంది? ఓల్గా డాన్ అనే కాలువ ఎక్కడ ఉంది? రష్యా. ఓల్గా డాన్ కాలువ ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంది. ఇది ఏ సముద్రంలో కలుపుతుంది అంటే ఇది కూడా నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం కలుపుతుంది. ఎర్ర సముద్రం, కాస్పియన్. సముద్రం. ఇప్పుడు ఓల్గా డాన్ అనేటువంటి కాలువ గురించి. ఓల్గా డాన్ అనే కాలువ ఏ సముద్రాలని కలుపుతుందంటే నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం. ఓల్గా డాన్ కాలువ ఎక్కడ ఉందంటే రష్యా దేశంలో ఉంది. కీల్ కాలువ. తర్వాత కీల్ కాలువ. ఈ కీల్ అనే కాలువ ఎక్కడ ఉంది? కీల్ కాలువ అనేటువంటిది జర్మనీ దేశంలో ఉంది. కీల్ కాలువ ఎక్కడుంది? జర్మనీ దేశం. చూడండి, అంటే ఈ బిట్లు మీరే విధంగా తయారు చేసుకోవచ్చు. కీల్ కాలువ ఎక్కడుంది? జర్మనీ దేశం. ఇవన్నీ కూడా ఈజిప్ట్ దేశం, రష్యా దేశం, జర్మనీ దేశం. ఈ కీల్ కాలువ జర్మనీ దేశంలో ఉంది కదా, ఇది ఏ సముద్రాలను కలుపుతుంది? ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రం. ఉత్తర సముద్రం, బాల్టిక్. ఇప్పుడు చూడండి, కీల్ కాలువ గురించి అడగగానే ఇది జర్మనీ దేశంలో ఉంది. ఇది ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రాన్ని కలుపుతుంది. తర్వాత నెక్స్ట్, నయగారా జలపాతం. నయగారా జలపాతం. ఈ నయగారా జలపాతం ఎక్కడుంది? నయగారా జలపాతం ఇది ఒక అతిపెద్ద జలపాతం. నయగారా జలపాతం అనేది అతిపెద్ద జలపాతం. ఇది అమెరికా ఖండాల్లో ఉంది. ఇది అమెరికా ఖండాల్లో విస్తరించింది. అమెరికాలోని కెనడాలో విస్తరించింది. అమెరికా, కెనడా, నయగారా జలపాతం. అయితే ఏ నది మీద ఉంది? నయగారా జలపాతం ఏ నదిలపై ఉంది? ఈరీ, ఒంటారియో నదులు. ఇప్పుడు నయగారా జలపాతం ఎక్కడ, ఏ దేశంలో ఉందంటే అమెరికా, కెనడాలో ఉన్నటువంటి నయగారా జలపాతం
అదేవిధంగా నైగార జలపాతం ఏ నదిపై ఉందంటే ఈరీ నది, ఒంటారియో నది. ఈరీ నది ఒంటారియో నదిపై ఉంది. నెక్స్ట్ 5 గవడిపో నది. గవడిపో నది. ఈ గవడిపో నది ఏ దేశంలో ఉంది? నైరుతి ఫ్రాన్స్లో ఉంది. నైరుతి ఫ్రాన్స్. ఎక్కడుంది? గవడిపో నది అనేది గవడిపో నది అనేది నైరుతి ఫ్రాన్స్లో ఉంది. ఎక్కడుందంటే నైరుతి ఫ్రాన్స్లో ఉంది. దీని మీద జలపాతం పేరు గవడిపో నదిపై ఉన్న జలపాతం పేరు దాని మీద ఒక జలపాతం ఉంది. గవడిపో నదిపై ఒక జలపాతం ఉంది. ఆ జలపాతం పేరు గవర్నయి జలపాతం. గవర్నయి జలపాతం. గవడిపో నది నైరుతి ఫ్రాన్స్లో ఉంది. దీని మీద ఒక జలపాతం ఉంది. ఆ జలపాతం పేరు గవర్నయి జలపాతం. అదేవిధంగా ఆర్తూర్ నది. తర్వాత ఆర్తూర్ నది. తర్వాత 6వది ఆర్తూర్. ఆర్తూర్ నది ఇది ఎక్కడ ఉంది? ఆర్తూర్ నది అనేది ఎక్కడ ఉంది? ఆర్తూర్ నది అనేటువంటిది ఎక్కడుంది? న్యూజిలాండ్లో ఉంది. అది న్యూజిలాండ్. ఈ ఆర్తూర్ నదిపై ఉన్న జలపాతం. దీనిపై ఆర్తూర్ నదిపై ఉన్న జలపాతం ఏంటంటే సుదర్లాండ్ జలపాతం. సుదర్లాండ్ జలపాతం. సుదర్లాండ్ జలపాతము. ఆర్తూర్ నదిపై ఉన్న జలపాతం సుదర్లాండ్ జలపాతం. గూగుల్ కంపెనీ ప్రధాన కార్యాలయము. గూగుల్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? గూగుల్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. కార్యాలయం ఏంటంటే కాలిఫోర్నియా. వాడు దేశం అమెరికా అయిపోయినా ఒక్కోసారి కాలిఫోర్నియా అని ఇస్తుంటాడు. గూగుల్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియా. ఎక్కడ ఉందంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. కాలిఫోర్నియాలో ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఎందుకు మళ్ళీ చెప్తా. హేరాలాల్ జే కానియా. హేరాలాల్ జే కానియా. హేరాలాల్ జే కానియా ఎవరు అని అడిగినాడు. హేరాలాల్ జే కానియా ఎవరు? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వీళ్ళు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలము. హేరాలాల్ జే కానియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలము. అంటే హేరాలాల్ జే కానియా అనేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలము 1950 జనవరి 26
26 టు 1951 నవంబర్ 6. అంటే ఈ కాలంలో అంటే ప్రథమ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కూడా ఆయనే. 1960 మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొట్టమొదటి వారు హెరాలాల్ జేకానియా. వీరు 1950 జనవరి 26 నుండి 1951 నవంబర్ 6 వరకు పనిచేస్తారు. ఈ బిట్లో దీంట్లో ఏదో ఒక బిట్కి ఎప్పుడు తగులుతూనే ఉంటుంది. భారత్లో ఉన్న ప్రస్తుత రాష్ట్రాలు. భారత్లో ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్రాల సంఖ్య. ఇప్పుడు మనం ఢిల్లీ కేంద్ర ప్రాంతాన్ని ఇండివిజువల్గా కలిపి అంటే మనం ఒక లెక్క చెప్పాలి. లేదు ప్రస్తుత రాష్ట్రాల సంఖ్య అంటే ఏం చెప్పాలి? 28 చెప్పాలి. భారత్లోని ప్రస్తుత రాష్ట్రాల సంఖ్య ఎంతంటే 28. రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రాలు అంటే 29. భారత్లో రాష్ట్ర హోదా పొందిన ప్రాంతాలు 29 ఉన్నాయి ఢిల్లీతో కలిపి. రాష్ట్ర హోదా పొందింది కాబట్టి ఢిల్లీ హోదా పొందిందంటేనే 29 రాయాలి. లేదుకుంటే భారత్లోని ప్రస్తుత రాష్ట్రాల సంఖ్య అని అడిగితే 28 రాయాలి. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని అడుగుడు. ఇప్పుడు రాష్ట్ర హోదా పొందనమే అని అడగల, మొత్తం చెప్పాలి. ఇప్పుడు 8 అంటే దీనిలో ఢిల్లీ కూడా వస్తుంది. ఢిల్లీ రాష్ట్ర హోదా పొందింది మరియు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. కాబట్టి బిట్టి అడిగేదాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. 29 రాష్ట్రాలను పెట్టినా మనం పప్పులో కాలేసినట్టే. రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రాల సంఖ్య అంటే 29 పెట్టాలి. భారత్లో ప్రస్తుత రాష్ట్రాల సంఖ్య అంటే 28 పెట్టాలి. రాష్ట్ర హోదా పొందడం వేరు, రాష్ట్రాల హోదా వేరు. అంటే రాష్ట్రాల సంఖ్య అని అడిగాడు, 28 పెట్టండి. హోదా పొందినవి అంటే 29 పెట్టండి. కేంద్ర ప్రాంత ప్రాంతాలు మొత్తం ఏంటంటే 8. రాష్ట్ర హోదా పొందని కేంద్రపాలిత ప్రాంతాలంటే 7. వాడు మా రాష్ట్ర హోదా పొందినతో ఏం చెప్పుకోవడం ఓడికి కేంద్రపాలిత ప్రాంతాలంటే 8. అంటే ఢిల్లీని కలపాలి. కాబట్టి 129వ రాజ్యాంగ సవరణ 129వ రాజ్యాంగ సవరణ ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికల గురించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికల గురించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ వీటిలో ఏదైనా వచ్చు మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టారంటే 129వ రాజ్యాంగ సవరణ. అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘవాల్ అనాలి. అదేవిధంగా మాడిసన్ స్క్వేర్ గార్డెన్ అనేది ఎక్కడుంది? మాడిసన్ స్క్వేర్ గార్డెన్ అనేది అమెరికాలో ఉంది. అది బాక్సింగ్కి సంబంధించింది. అదేవిధంగా మాడిసన్ స్క్వేర్ అనేది ఒక స్టేడియం పేరు. మాడిసన్ స్క్వేర్ అనేది ఒక స్టేడియం. ఆ స్టేడియం అనేది గార్డెన్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. బాక్సింగ్కి సంబంధించిన స్టేడియం అది. సవాయ్ మాన్సింగ్ అనేది హాకీ స్టేడియం, అది జైపూర్లో ఉంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియం అనేది హాకీకి సంబంధించింది, అది జైపూర్లో ఉంది. స్టోన్ వాలింగ్, చైనా మ్యాన్ అనే ది రబ్బర్ అనేవి ఏ క్రీడ టెర్మినాలజీ అంటే క్రికెట్. స్టోన్ వాలింగు, చైనామున్, ది రబ్బర్ అనేవి ఏ క్రీడ టెర్మినాలజీ అంటే క్రికెట్కి సంబంధించినవి. షుటియా గిరిజన తెగ అనేది ఎక్కడుందంటే అసోము. మిక్రీ గిరిజన తెగ ఎక్కడుందంటే అసోము. షుటియా గిరిజన తెగ అనే ఇచ్చిన, మిక్రీ గిరిజన తెగ ఇచ్చిన అసోము. గద్దీలు అనేటువంటి ఎక్కడున్నారో గద్దీలు గిరిజన తెగ అనేటువంటిది ఎక్కడున్నారు? హిమాచల్ ప్రదేశ్. బక్కర్వాల్ అనేటువంటి తెగ ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీరు. బక్కర్వాల్ గిరిజన తెగ జమ్మూ కాశ్మీరు. అదేవిధంగా ఇరులా అనే గిరిజన తెగ ఎక్కడ ఉందంటే తమిళనాడు. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.